మీరు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. ఈ మాటలు చెప్పిన వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త. అతను ఒక అమరుడు, కానీ అతని చివరి క్షణాలు ఒక అంతు చిక్కని రహస్యం. అది విమాన ప్రమాదమా, రష్యన్ జైలు బందీనా, లేదా సన్యాసి జీవితమా? ఈ రహస్యం గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని వెంటాడుతోంది, మరియు ఇప్పటికీ కొన్ని కొత్త ప్రూఫ్స్ వస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి మరణ రహస్యం గురించి మాట్లాడుకుందాం. అధికారిక కథ, థియరీలు, ఎంక్వైరీలు, ఎన్నో ప్రూఫ్స్ మరియు రీసెంట్ 2025 అప్డేట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, ఇది భారతదేశ చరిత్రలోని అతిపెద్ద మిస్టరీ. విమాన ప్రమాదం వివరాలు మరియు ప్రూఫ్స్. ఆగస్టు 18వ తేదీ 1945వ సంవత్సరం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్ది రోజుల తర్వాత జపాన్ ఓడిపోయింది. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడిగా సింగపూర్ నుంచి బయలుదేరారు. అతని లక్ష్యం బహుశా సోవియట్ యూనియన్లో ఆశ్రయం పొంది పోరాటం కొనసాగించడం. అతను జాపనీస్ బాంబర్ విమానం మిత్సుబిషి KI-21లో లెఫ్టినెంట్ జనరల్ ట్సునామాసా షిడెయితో కలిసి టైవాన్లోని టైహోకు వెళ్తూ ఉన్నారు. అధికారిక నివేదిక ప్రకారము విమానం టేకాఫ్ అయిన సమయంలో ఓవర్లోడ్ కారణంగా ప్రొపెల్లర్ బ్లేడ్ విరిగిపోయి ఇంజన్ పడిపోయింది. విమానం క్రాష్ అయ్యి నేతాజీ గ్యాసోలిన్తో తడిసి తీవ్రంగా కాలిపోయారని, నాన్మన్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొంది రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో కోమాలోకి వెళ్ళి మరణించారని చెప్తూ ఉన్నారు. ఆగస్టు 20న అంత్యక్రియలు జరిగి బూడిద టోక్యోలోని రెంకోజీ టెంపుల్లో ఉంచబడింది. ప్రూఫ్స్ ఏంటంటే, జపానీస్ న్యూస్ పేపర్లు 1945 ఆగస్టు 23న నేతాజీ మరణం గురించి ప్రచురించాయి. సర్వైవర్ హబీబుర్ రెహమాన్ బర్న్స్కార్స్తో కలిసి సాక్ష్యం చెప్పాడు. 1955 జపానీస్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారము ఈ కథను నిర్ధారించింది. కానీ ఇది నిజమా? ఎందుకంటే ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి. విమాన శిథిలాలు ఎక్కడా దొరకలేదు, హాస్పిటల్ రికార్డులు కూడా అస్పష్టంగా ఉన్నాయి, మరియు ముఖ్యంగా అతని డెడ్ బాడీ ఫోటో ఒక్కటి కూడా కనిపించలేదు. థియరీలు, విస్తృత వివరాలు. నేతాజీ మరణం గురించి అధికారిక కథనం ఒకటే కాదు, మరణం తర్వాత కొన్ని గంటల్లోనే కాన్స్పిరసీ థియరీలు కూడా పుట్టుకొచ్చాయి. వాటిని మరిన్ని ప్రూఫ్స్తో చూద్దాము. అందులో మొదటిది రష్యన్ కాన్స్పిరసీ. నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు, సోవియట్ యూనియన్కు వెళ్ళి స్టాలిన్ ఆధీనంలో జైలులో ఉంచబడ్డారని థియరీ. ప్రూఫ్స్ ఏంటి అంటే, 1950లలో సైబీరియాలోని యాకుట్స్ జైలులో ఒక ఇండియన్ రెవల్యూషనరీ ఉన్నారని రిపోర్టుల్లో ఉన్నది. రెండవది గుమ్నామీ బాబా థియరీ. 1950-60 సంవత్సరాల మధ్యలో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో గుమ్నామీ బాబా అనే సన్యాసి కనిపించారు. అతని ముఖం, మాటలు, జాతీయవాద ఆలోచనలు అచ్చం నేతాజీ గారిని పోలి ఉన్నాయి. ప్రూఫ్స్ ఏంటి అంటే, 1985లో గుమ్నామీ మరణం తర్వాత అతని ఆస్తుల్లో నేతాజీ కుటుంబ సభ్యుల ఫోటోలు, జర్మన్ బైనాక్యులస్, రామాయణం పుస్తకం దొరికాయి. కానీ DNA టెస్ట్ ప్రకారము అతను నేతాజీ కాదని ముఖర్జీ కమిషన్ చెప్పింది. అయినా సరే అతనే నేతాజీ అని చాలామంది నమ్ముతారు. మూడవది జపానీస్ కవరప్. జపాన్ ఓడిపోయిన తర్వాత నేతాజీని రక్షించడానికి విమాన ప్రమాద కథ సృష్టించారని థియరీ ఉంది. ప్రూఫ్స్ ఏంటంటే, జపానీస్ రికార్డులలో క్రాష్ గురించిన స్పష్టమైన ఆధారాలు లేవు. కెప్టెన్ RI డైరీలో నేతాజీ మరణం గురించి రాశారు, కానీ అది 1971లో మరణం తర్వాత దొరికింది.
ఇకపోతే 4వది సూపర్ న్యాచురల్ మరియు ఇతర థియరీలు. నేతాజీ హిమాలయాల్లో సన్యాసిగా జీవించారు లేదా చైనా రెడ్ ఆర్మీతో ఉన్నారని కూడా కొన్ని కథలు ఉన్నాయి. ప్రూఫ్స్ లేవు కానీ కొన్ని ఫేక్ ఫొటోస్ ఉన్నాయి. 5వది కొత్త థియరీ, చైనీస్ హిస్టారియన్స్ రివల్యూషన్. 2025 జనవరిలో చైనీస్ హిస్టారియన్స్ కొత్త ఎవిడెన్స్ విడుదల చేశారు. జనరల్ సిడే మరణాన్ని కవరప్గా ఉపయోగించి నేతాజీ సోవియట్ రష్యాకు ఎస్కేప్ అయ్యారని చెప్తూ ఉన్నారు. ఇది విమాన ప్రమాద థియరీని పూర్తిగా కుంగదీస్తుంది. ఇతర ఎవిడెన్స్తో కలిపి చూస్తే నేతాజీ బ్రతికే ఉన్నారని మరిన్ని ప్రశ్నలు లేవనెస్తుంది. ఎంక్వైరీలు మరియు కమిషన్లు. భారత ప్రభుత్వం ఈ రహస్యాన్ని ఛేదించడానికి చాలా ఎంక్వైరీలు, చాలా కమిషన్లు వేసింది. మొదటిది ఫిగ్గెస్ రిపోర్ట్ 1946 అలైట్ కమాండ్ చేసింది. విమాన ప్రమాదము నిర్ధారించింది. సాక్షులు సుమారు 67 మంది. రెండవది షా నవాజ్ కమిటీ, విమాన ప్రమాదమే అని వీళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక మూడవది ఖోస్లా కమిషన్, వీరు కూడా విమాన ప్రమాదమే అని కన్ఫర్మ్ చేశారు 1970వ సంవత్సరంలో. ఇకపోతే 4వది ముఖర్జీ కమిషన్, 1999 నుంచి 2005 సంవత్సరం మధ్యలో ఒక సంచలనమైన వార్త చెప్పారు. విమాన ప్రమాదం కాదు, సీక్రెట్ ప్లాన్తో సోవియట్కి వెళ్ళారు అని చెప్పింది. రింకోజీ బూడిద, ఇచిరో ఒకురాది నేతాజీ గారిది కాదు. డిఎన్ఏ ప్రూఫ్స్తో గుమ్నామీ బాబా నేతాజీ కాదు అని చెప్పింది ఈ ముఖర్జీ కమిషన్. కానీ దురదృష్టవశాత్తు ముఖర్జీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రూఫ్స్ లోటుపాట్లు. విమాన శిథిలాలు ఎక్కడా దొరకలేదు. డెత్ సర్టిఫికేట్ కూడా ఎక్కడా కనిపించలేదు. రింకోజీ బూడిద డిఎన్ఏ టెస్టుకు జపాన్ ప్రభుత్వం నిరాకరించింది. 2015 డీక్లాసిఫైడ్ ఫైల్స్లో నేతాజీ గారి కుటుంబాన్ని స్పై చేశారని తెలిసింది. ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడని నమ్మకం. ఇండియన్ గవర్నమెంట్ ఇంకా ఆగస్టు 18వ తేదీని మరణ తేదీగా గుర్తిస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, మీ మరణం ఒక రహస్యం, కానీ మీ జీవితం ఒక ప్రేరణ. మీ చలో ఢిల్లీ నినాదం భారతదేశాన్ని స్వాతంత్రం వైపుకు నడిపించింది. మీరు విమాన ప్రమాదంలో చనిపోయారా, రష్యాలో ఉన్నారా లేదా భారత్లో దాచి ఉన్నారా, ఏది నిర్ధారణ కాలేదు. కానీ మీరు ఒక అమరుడు. భారతదేశం మీకు చిరస్థాయిగా ప్రణామం అర్పిస్తుంది. మీరు మా హీరో, మా ఆదర్శం. సో ఫ్రెండ్స్, నేతాజీ మరణం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రహస్య కథలతో మళ్ళీ కలుద్దాం.